ముంబై తీరంలో బుధవారం సాయంత్రం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా 94 మందిని రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు. మొదట ఈ ప్రమాదంలో 2 మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఈ సంఖ్య 13కి పెరిగింది. మృతుల్లో 3 నేవీ అధికారులు కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు దాదాపుగా అందరినీ రెస్క్యూ టీమ్స్ కాపాడాయని, అయినప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్కమల్ అనే ఫెర్రీ దాదాపు 110 మంది పర్యాటకులతో బయలుదేరింది. ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన స్పీడ్ బోటు దానిని ఢీకొట్టింది. దాంతో ఫెర్రీ మునిగిపోయింది. వెంటనే స్పందించిన రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. 11 నేవీ పడవలతో సహా కోస్ట్ గార్డుకు చెందిన 3 పడవలు, 4 హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. పోర్ట్ అధికారులు, కోస్ట్ గార్డ్, మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొని ఇప్పటి వరకు 94 మందిని కాపాడారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో దాదాపు 110 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన స్పీడ్ బోటు నేవీ లేదా కోస్ట్ గార్డుకు చెందినదిగా భావిస్తున్నారు. నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చి ఫెర్రీని ఢీకొన్నట్లు అనుమానిస్తున్నారు. గల్లంతైన వారి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.